హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆమ్లెట్ మేతి కర్రీ తయారు చేస్తున్నాను. అది ఎలా చేయాలో, వాటికి ఏం కావాలో చూసేద్దాం. ముందుగా 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకున్నాను. 4-5 ఎల్లుల్లిపాయ రేఖలు తురిమి పెట్టుకోవాలి. 1 ఇంచు అల్లం కూడా తురిమి పెట్టుకోవాలి. 2 టమాటాస్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు, అల్లం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. వీటి బదులు కాకపోతే ఇలా కట్ చేసి వేసుకుంటేనే అల్లం వెల్లుల్లిపాయ అనేది టేస్ట్గా ఉంటుంది. అందుకోసం నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను. కావాలనుకుంటే మీరు పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఆమ్లెట్కి రెడీ చేసుకుందాం. ఇందులో ఏమీ వేయవసరం లేదండి. ఏమీ వేయకుండానే ఉత్తి ఎగ్ మాత్రమే ఇలాగా మెత్తగా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. మెంతాకు ఉడికేలోపు పక్కన పొయ్యి వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆమ్లెట్కి రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం బాగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో నేనేమి సాల్ట్ కూడా వేయలేదండి, ఓన్లీ ఎగ్స్ మాత్రమే.
ఇప్పుడు ఈ ఆమ్లెట్ని టర్న్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మెంతికూర కూడా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని కూడా కట్ చేసి పీసెస్గా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ పీసెస్ని కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం. మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని అంతేనండి, రెడీ అయిపోయింది మన మేతి ఆమ్లెట్ కర్రీ. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మేతి ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Please subscribe. Thank you for watching.